అటుకుల పోహ ఆలుగడ్డ బజ్జీలు చాలా బాగా టేస్ట్గా వచ్చాయి. ఈరోజు మనము ఈజీగా టేస్ట్గా మార్నింగ్ టిఫిన్ చేసుకుందాము. మార్నింగ్ టిఫిన్ కోసం మనమైతే ముందుగా అటుకుల పోహ కాంబినేషన్గా ఆలుగడ్డ బజ్జీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. అటుకుల పోహ ఆలుగడ్డ బజ్జీకి ఏమేమి కావాలో చూసేద్దామా. అటుకులు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, కారం, నిమ్మకాయ, శనగపిండి, ఉల్లిపాయ, పసుపు, ఆలుగడ్డ, సాల్ట్. నేనైతే పోహాకు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అందులో మనం పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు చూడండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. నేనైతే బాగా చిటపటలాడుతున్నాయి చూడండి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అందులోనే ఇప్పుడు మనమైతే పచ్చి కరివేపాకు వేసుకుందాము. అందులోనే పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసేసుకుందామా. చూడండి, ఫ్రై అయిపోయింది. అందులోనే చిటికెడు పసుపు వేసుకున్నాం కదా. అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాం. నేనైతే అటుకులు అయితే ఒకసారి నీళ్ళతో కడిగేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చినాయి. ఈ అటుకులు నానబెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకుందాము. చూడండి, ఇట్లా జాలి గంటలు అయితే మనం అటుకులు వేసుకొని పైన నీళ్ళు పోసుకుంటే వెంటనే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి పొడి పొడిగా అవుతాయి అటుకులు. అందులో నీళ్ళు స్టాక్ లేకుండా. ఇప్పుడు అటుకులు అయితే కలిపేసుకుందాము. నానబెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా అయినాయి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని నిమ్మకాయ అయితే కట్ చేసుకున్నాను. నిమ్మకాయ అయితే పిండేసుకుందాము. నిమ్మకాయ పిండుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పోహ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఆలుగడ్డ చిప్స్ తీసేదాంతో నేనైతే చూడండి ఇలా సన్నగా బాగా రౌండ్గా బాగా వచ్చాయి ఆలుగడ్డ చిప్స్ లాగా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనమైతే శనగపిండి అయితే కలుపుకుందాము బజ్జీలకు. అయితే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో తగినంత సాల్ట్, 1 అర టీ స్పూన్ కారం బాగా కలుపుకుందాము. ఆలుగడ్డ బజ్జీకి సాల్ట్ అనేది తక్కువే పడుతుంది. ఎక్కువైపోతే మళ్ళీ బాగుండదు కాబట్టి తక్కువ ఉంటే పర్లేదు. చూడండి, బాగా కలిపేసుకుందాము. అందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాము. మనం ఇట్లా ఆలుగడ్డకు అతుక్కునేలాగా జారుడుగా కలుపుకున్నామంటే చాలా బాగుంటాయి బజ్జీలు అయితే. చూడండి, ఒకసారి చూద్దాము. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, బాండ్లు పెట్టుకొని అందులో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఆయిల్లో. ఆలుగడ్డ బజ్జీతో తింటే చాలా బాగుంటుంది పోహ అయితే. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనం పొద్దున్నే ఏదైనా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకొని అటుకుల పోహ ఆలుగడ్డ బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టిఫిన్ కోసం అటుకుల పోహ ఆలుగడ్డ బజ్జీ అయితే చేశాను. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కానీ చాలా బాగుంది.
చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడే ఈ అటుకుల పోహ ఆలుగడ్డ బజ్జీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.